బ్రేకింగ్ న్యూస్. వరద ప్రమాదాలతో ప్రజలు మృత్యువాత పడుతున్నా సరే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల తీరులో మాత్రం ఏమాత్రం మార్పు రావట్లేదు. అల్లూరు జిల్లాలో కెపాసిటీకి మించి ప్రయాణికులతో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు రవాణా జరుపుతున్నాయి. ఒడిశా నుంచి ఆంధ్రాకు బయలుదేరిన ప్రైవేట్ ట్రావెల్ బస్సులో 35 సీటింగ్ ఉండగా 110 మంది ప్రయాణికులను ఎక్కించుకున్నారు. ఎస్, మీరు విన్నది కరెక్టే. 35 సీట్లుంటే 110 మంది ప్రయాణికులను ఎక్కించుకున్నారు. సంవత్సరం క్రితం ఇదే సంగీత ట్రావెల్స్ కు చెందిన బస్సు బోడిగూడెం వద్ద బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో సుమారు 8 మంది మృతి చెందారు. అయినా కూడా ఈ ట్రావెల్స్ యజమానుల తీరులో మాత్రం మార్పు రావట్లేదు. నిబంధనలకు విరుద్ధంగా రవాణా జరుపుతోన్న సంగీత ట్రావెల్స్ బస్సులను అధికారులు మరి చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. దీనిపైన కూడా ప్రశ్నలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. నిన్న చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్ లోయలో పడి 9 మంది చనిపోయారు. ఈ ఘటన జరిగి 24 గంటలు గడవక ముందే సుమారు 110 మందితో పరిమితికి మించి సంగీత ట్రావెల్స్ బస్సు నడుపుతున్నా సరే అధికారులు అస్సలు పట్టించుకోలేదు. నిన్న బస్సు ఘటనలో మృతులను పరామర్శించడానికి వచ్చిన మంత్రుల మాటలు సైతం కూడా లెక్క చేయట్లేదు ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు. ట్రావెల్ బస్ సమాచారం అందించడంతో చింతూరు పోలీసులు ఇప్పుడు రంగంలోకి దిగినట్టుగా మనకు తెలుస్తోంది. कहाँ से आ रहा है? क्या